గుంతకల్ పట్టణంలోని డాక్టర్ సరోజినీ నాయుడు పురపాలక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థులతో భోజన నాణ్యతను ఉందా లేదా అంటూ ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. తదనంతరం 10వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వజ్రకరూరు మండలంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 149 విలేజ్ హెల్త్ క్లినిక్లను మంజూరు చేయడం జరిగిందని, వాటిని 2-3 నెలల్లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవడం జరిగింది. రెండు విషయాలు మేజర్గా మనకు ఫ్యామిలీ హెల్త్ క్లినిక్స్ ప్రతి విలేజ్ స్థాయిలో సుమారుగా 149 దాకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయి నుంచి మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ రాబోయే ఒక 2-3 నెలల్లోనే కంప్లీట్ చేయాలి. సో దాన్ని 2 లొకేషన్స్ వజ్రకరూరు మండలంలో చూడడం జరిగింది. దాని తర్వాత గుంటకల్ మండలంలో 10th క్లాస్ పిల్లలది ఏ విధంగా వాళ్ళ 100 days యాక్షన్ ప్లాన్ మనం పెట్టుకున్నాము. అంటే రాబోయే ఎగ్జామ్లో 100% అందరూ పాస్ చేయాలని చెప్పి దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా స్టేట్ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అమలు అవుతున్నాయని చూసుకోవడానికి గుంతకల్ మున్సిపల్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. 1-2 లొకేషన్స్లో కొన్ని స్టాఫ్ ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా మనం త్వరలోనే రెక్టిఫై చేస్తాము. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ విద్యా వాలంటీర్స్ అని చెప్పి ఎక్కడైతే సుమారుగా జిల్లాలో 80 దాకా వేకెన్సీస్ ఉన్న దీనిలో వాళ్ళని కొత్తగా కూడా ఎంగేజ్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చి ఉన్నారు. అది కాబట్టి ఎక్కడైతే మనకు కొద్దిగా టీచర్ ప్రాబ్లం ఉన్న చోట్ల కొంతవరకు కూడా కంప్లీట్గా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నాము. అది మాక్సిమం 1 వారం లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. 2 ఇష్యూస్ కూడా ఇప్పుడు రాబోయిన డిఆర్ఎం గారితో కూడా మీటింగ్ ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత. దానిలో 2-3 ఇష్యూస్ కూడా సార్తో డిస్కస్ చేస్తాం అనుకున్నాను. ఒకటి ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ విజిట్కి వస్తే పాలిటెక్నిక్ విషయాలు చెప్పడం జరిగింది. అదే కాకుండా మనకు ఎక్స్పోర్ట్ సంబంధించి బనానా కానీ అలాంటివి క్రాప్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కొద్దిగా రైల్వే సపోర్ట్ ఉన్నది అయితే ఖచ్చితంగా దాన్ని ఎక్స్పోర్ట్ పెంచుకోవడానికి